హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో వచ్చారు జనం. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. రాత్రే జిల్లాల నుంచి వచ్చిన జనం గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు. కొత్త సర్కార్పై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చామని చెబుతున్నారు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పూలే ప్రజాభవన్ దగ్గర పరిస్థితి ఏంటి? సూర్య, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజావాణి కార్యక్రమం అనేది మంగళవారం, శుక్రవారం జరుగుతుంది. ఇక నేడు జరగబోతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయడం కోసం ప్రజాభవన్ దగ్గరకు భారీగా ఇటు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో ప్రజలు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి అలాగే మంత్రులకు తమ సమస్యలు తెలియజేయడం కోసం ప్రజాభవన్ దగ్గరకు రావడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం ఈ ప్రజాభవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్తో కిక్కిరిసిపోయాయి. దాంతో వరుసగా అందరినీ ఒక క్యూ లైన్లలో నిల్చోబెట్టి మొత్తం పోలీసుల భద్రత మధ్య వరుసగా క్యూ లైన్లలో అందరినీ లోపలికి పంపించి అధికారులు లోపల ఆ సమస్యలు వింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. సో మరి అసలు ఎటువంటి అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి మొదట్లో రీసెంట్గా తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తూ ఉండటంతో ఇటు అంటే స్టేట్ లెవెల్లో మొత్తం రాష్ట్ర స్థాయిలో అధికార యంత్రాంగం కూడా కొంత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైనా సమస్యలు పరిష్కారం కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి పేషికి యొక్క సమస్యలు అనేవి వెళ్తున్నాయి కాబట్టి అధికారుల్లో కూడా కొంత అప్రమత్తత వచ్చింది. సో ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ప్రస్తుతం ఆ పరిస్థితిని బట్టి కొంత సమస్యలను తెలియజేయడం కోసం వచ్చినటువంటి పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఏ సమస్యలతో వచ్చారో అసలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మచ్చకాల నుంచి, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు? నాకు పంచాయత్ సెక్రటరీలో కార్యదర్శి జాబ్ వచ్చింది. 6 years అవుతుంది. ఫస్ట్ టైంలో సెలెక్ట్ అయ్యాను. కొన్ని కోర్టు ఇష్యూ వల్ల ఆగిపోయినాయి. కోర్టు కూడా మాకు సానుకూలంగా సంబంధించింది. వాళ్ళకు పారా స్పోర్ట్స్ వాళ్ళకి పంచాయత్ సెక్రటరీ స్పోర్ట్స్ కొని తీసుకోవాలని చెప్పారు. ఇప్పటిదాకా రిజల్ట్ లేదు, ఏం లేదు. ఇంతకుముందు నాకు వచ్చిన జాబ్ని ఇక్కడ ఇవ్వాలని, ఇక్కడ నాకు ఇప్పించాలని వచ్చాను. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వానికి కూడా నేను చాలా రిక్వెస్ట్ చేశాను. అదే అప్లికేషన్ ఫామ్ని మరలా రిటర్న్గా ఇక్కడ కూడా సబ్మిట్ చేశాను. వాళ్ళు రిసీవ్ చేసిన విధానం చాలా బాగుంది. ఒక 30-40 daysలో ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు. మరికొంతమంది పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము స్టేషన్ గన్పూర్ కొత్తపల్లి మాది. మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది. మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని అప్పుడు మాకు ఇందిరమ్మ ఇచ్చింది ఖాళీ స్థలం. అయితే మాకు ఇస్తామంటేనే అది ఖాళీ స్థలం ఇచ్చినాం. డబల్ బెడ్రూమ్లు కట్టిళ్ళు. మాకు ఇవ్వాల డబల్ బెడ్రూమ్ ఇవ్వలే. భూములు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిళ్ళు. మాకు ఇవ్వలేదు. మాకు న్యాయం జరగలేదు. మా భూములు మాకు కావాలి, లేకపోతే డబల్ బెడ్రూమ్ అన్ని ఇవ్వాలి మాకు. ఇక్కడ మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? नमस्कार सीएम। हिंदी में बोलो, मैं दिल में बोलो। हम सीएम आपसे मिलने आए थे, हम मदद का था, नौकरी का से आए थे। हम डबल बेडरूम जॉब होना सर हमारे को। हम बेकार है, हम हमारे छोटे छोटे बच्चे, हम बेकार बंडियों में काम करते, इधर उधर काम करते, हमको काम ही नहीं मिल रहा। अब आप दिए तो मेहरबानी आपके लिए। नमस्ते। मेरा नाम मोहम्मद अयूबुद्दीन है। मेरा भी बहुत प्रॉब्लम है। मेरे को लेटर लिखा के लाया था मैं, जीएम से मिलेंगे बल्कि मेरी खुशी हुई। आप बहुत अच्छा दर है। हमारे को भी डबल बेडरूम नहीं है, बहुत परेशान है हम। 15 साल से 20 साल से फिर रहे। अब भैया राजराड़ी से मिले, गीजर से मिले, दादरा बनवाड़े तो मिले था। आप हमारे को भी जॉब आई थी। आपको जो भी है मेहरबानी करिए तो आपसे जीएम से बात करने का था। आज जरा मीटिंग में है बल्कि आज नहीं आए था। बहुत तकलीफ में हूँ. అదే చాలా ప్రాబ్లం ఉంది సార్. అది చాలా కష్టమైంది. నీకే చాలా కష్టమైంది సార్. నాది పని చేస్తున్నాం సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారండి సార్. మేము కళాకారులం సార్. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి గత ప్రభుత్వాలు మాకు కొద్దిగా లేవలేవు సార్. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 1500 మంది కళాకారులు వచ్చినాము. ఇక్కడ డైరెక్ట్ సీఎం గారు మాకు కలుస్తామని ఒక చిన్న ఆశతో వచ్చినాము. కానీ సీఎం గారు మాకు కలవలేదు. మరి జోనల్ ఆఫీసర్కి అప్పగించడం జరిగింది. దయచేసి మా యొక్క కళాకారుల బాధలను మరి గతంలో మరి రేవంత్ రెడ్డి సార్ మేము గతంలో కలిసినాము. సార్ కూడా మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1500 మంది కళాకారులు మరి బాగా తిండి లేని పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ సాంస్కృతిక సారథిలో మరి ఇక్కడ వచ్చిన కళాకారులందరికీ త్వరలోనే మరి మీరు జాబు ప్రకటించి మా అందరికీ మరి ఉద్యోగాలు కల్పిస్తారని మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్య? మాది సూర్యాపేట
సూర్యాపేట డిస్టిక్ మునగాల మండలం బరాకతిగూడెం శ్రీనివాస్ నగర్ కాలనీ. మేము ఎన్నో సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాలు అయింది. మాకు అసలు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మల్లో యాదవ్ అని కోదాట్లో ఆయనకు చెప్పినా కూడా లెక్క చేయలేదు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అనగానే ఇల్లు ఎట్లా వస్తాయమ్మా ఇప్పుడు రావు అది ఇదని ఆయన మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. సీఎం సార్కి కలిసి మా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసమని మేము వచ్చినాం. సార్ మాకు కలవలేదు. మేము వేరే సార్లకు ఫైల్ ఇచ్చి వచ్చినాం, సైన్ చేశారు. సారు కలుస్తాడని ముఖ్యంగా వచ్చినాం కానీ సార్ మాకు కలవలేదు. సార్ అయితే అంత ముందు అసలు ఇల్లు రావడానికి కూడా అంత అవకాశం అంత ఛాన్స్ అనిపిస్తుంది ఈ ప్రజావాణి కార్యక్రమం ఎట్లా? సార్ అయితే చేస్తారన్న నమ్మకం ఆ అభిమానంతో వచ్చాము కానీ సార్ మాకైతే కలవలేదు. చేస్తారన్నదైతే నమ్మకం ఉంది సార్ మీద. సో మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేము మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ వచ్చామండి. మేము గెస్ట్ ఫ్యాకల్టీ 132 డిగ్రీ కాలేజీలలో దాదాపు 1860 మంది పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు సార్, మా సేవలను గుర్తించలేదు, కనీసం మమ్మల్ని మనుషులు కూడా గుర్తించలేదు సార్. మాతో వెట్టి చాకరీ చేయించింది. అయితే మా ప్రాబ్లమ్స్ మేము కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వివరించినప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తించి సార్, మా సేవలను గుర్తించి వాళ్ళు మాకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సార్. ఆ హామీని వారికి గుర్తు చేస్తూ వారికి ధన్యవాదాలు చెప్దామనే ఉద్దేశంతో వచ్చాం సార్. మాకు ఒక ఆటో రెన్యువల్ కావాలి కన్సల్టెంట్ పే కోసము, అది అయితేనే మా చేసే పనికి న్యాయం జరుగుతుందని వారికి గుర్తు చేద్దామని వచ్చాం సార్. దయచేసి మా సేవలను గుర్తించి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుచున్నాం సార్. మంచిర్యాల జిల్లా నుంచి ఎలా అనిపిస్తుంది ఈ ప్రజావాణి కార్యక్రమం? చాలా బాగా అనిపిస్తుంది సార్. మేము ఇంతకుముందు మంత్రులను కలవాలంటే అది ఇంపాసిబుల్ సార్, అది సాధ్యమయ్యే పని కాదనిపించేది. కానీ ఇప్పుడు ఇంత ఈజీగా యాక్సెసింగ్ ఉందంటే సార్ చాలా హ్యాపీ సార్. సామాన్యులకు న్యాయం జరుగుతుంది సార్. గవర్నమెంట్ ప్రజా గవర్నమెంట్ అంటే ప్రజా గవర్నమెంట్ లాగానే ఉంది సార్. ఇంతమంది సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించడానికి గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు సార్. చెప్పండి ఎక్కడి నుంచి? V6 రిపోర్టర్లకు అందరికీ నమస్కారం. కానీ తెలంగాణలో V6 సో అది మొత్తంగా ఇళ్ల సమస్యలు కావచ్చు, అలాగే ధరణి సమస్యలు ఉన్నాయి, అలాగే ఉద్యోగాల సమస్యలతో కూడా ఇక్కడకు ప్రజలందరూ రావడం జరిగింది. అధికారులకు తమ సమస్యలు వినియోగించుకొని ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని అయితే ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ అందరూ కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సూర్య.